హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నోటుపై గాంధీ గారి బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా? నోటుపై గాంధీ గారి బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు, అజ్ఞాత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో. గాంధీ గారు నవ్వుతూ లార్డ్ ఫెడరిక్ లారెన్స్ గారి పక్కన నిలిచినప్పుడు తీసిన ఫోటో అది. లార్డ్ ఫెడరిక్ లారెన్స్ ఈయన బ్రిటిష్ రాజకీయ నాయకుడు. బ్రిటన్లో మహిళా శ్రేయస్సు కోసం పోరాడారు. భారత బర్మాకి సెక్రటరీగా కూడా పనిచేశారు. 1946లో గాంధీ గారు ఫెడరిక్ని కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో అది. గాంధీ గారిని క్రాప్ చేసి నోటుపై అచ్చు వేశారు. మీరు ఎప్పుడైనా మొదటి జాతీయ జెండాను చూసారా? స్వాతంత్ర దినోత్సవం అనగానే గుర్తొచ్చేది రెపరెపలాడే మువ్వల జెండా. మొట్టమొదటగా 1947 ఆగస్టు 17న ఆవిష్కరించిన జెండాను చెన్నైలోని పోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియంలో 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు గల జాతీయ జెండాను భద్రపరిచారు. దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన రోజు ఆవిష్కరించిన జెండాలు ఇదొకటి. దీనిని స్వచ్ఛమైన సిల్క్తో తయారు చేశారు. కోల్కతాలోని పార్సి బాగన్ స్క్వేర్లో 1906 ఆగస్టు 7న ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులున్న తొలి భారతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం భారతీయ జెండాను 1921లో పింగళి వెంకయ్య రూపొందించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు అధికారిక జాతీయ గీతం లేదు. 1911వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన భారత భాగ్య విధాత పాటను జనగణ మనగా నామకరణం చేశారు. దీనిని భారత రాజ్యాంగ సభ 1950 జనవరి 24వ తేదీన జాతీయ గీతంగా ఆమోదించింది. 1972 ఆగస్టు 15న అంటే ఇదే రోజున పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అంటే పిన్ కోడ్ ఆవిర్భావమైంది. అప్పటి నుంచి ప్రతి ప్రాంతానికి ప్రత్యేక పిన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆగస్టు 15న ఇండియా మాత్రమే కాదు, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, బహ్రెయిన్, కాంగో దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా